భక్తుల నమ్మకాలను ఎందుకు అన్యాయం చేస్తారండి? మీకు వైసీపీని టార్గెట్ చేస్తానికి సరిపోయినంత డేటా ఉంది ఛార్జ్షీట్లో. వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తానికి, లోపలేస్తానికి, శిక్షించడానికి క్లియర్గా డేటా ఉంది. ఆ డేటా సరిపోతుంది, కోర్టుకు వెళ్ళండి ఆ డేటాతోని. అది నిజమని తేల్చితే సరిపోతుంది కదా. మరి అది వదిలేసి గొడుగు బతుకు వెనకాల పడతారు ఎందుకండి ఈ పల్లెక? మరి ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో మళ్ళీ బీజేపీ ఒప్పుకోదు. నేను ఇప్పటికే సవాల్ చేస్తున్నా చంద్రబాబు, బీజేపీతో చెప్పించండి, ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలకులతో చెప్పించండి, బీజేపీ మాధవ్తో చెప్పించండి. మోడీ కూడా అవసరం లేదు. బీజేపీ మాధవ్ జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్లోనే నాకు తెలిసినంత వరకు గొడుకో పదుకో అనలే, సబ్జెక్ట్ టు కరెక్షన్ అని ఉంటే నేను ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్. అనలేదు అని నాకున్న నా అవగాహన, అనడు అని నమ్మకం. అట్లీస్ట్ బీజేపీ ఇస్ హానెస్ట్ అని ఆ విషయంలో. బీజేపీ దేవుడి విషయంలోనైనా ఇలాంటి అపవిత్రమైన పదాలు వాళ్ళు అనరు అని నా నమ్మకం. దేవుని రాజకీయంగా వాడుకునే కావచ్చు వాళ్ళు, కానీ ఎంత రాజకీయంగా వాడుకున్నా వాళ్ళు దైవభక్తులు. దేవుని మీద అయితే వాళ్ళ భక్తిని మనం క్వశ్చన్ చేయలేము. ఆ దేవుని మీద భక్తి రాజకీయంగా వాడుకోవడం ఒక డైమెన్షన్, భక్తి లేకపోవడం ఇంకో డైమెన్షన్ కదా. వాళ్ళకి ఖచ్చితంగా దేవుని మీద భక్తి ఉందన్న నమ్మకం మాధవ్కు. ఆ మాధవ్ అన్నాడు అన్న నమ్మకం, అన్నాడో చూపెట్టండి. మరి మీరు సరసంఘ్ చాలక్ ఐ థింక్ ఆంధ్రప్రదేశ్ వచ్చిన తిరుపతికి వచ్చినట్టున్నారు కదా. మరి సరసంఘ్ చాలక్ ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు కూడా పార్టిసిపేట్ చేశారు కదా. 1 month అవుతుంది అన్నాడా మరైనా? నో సార్. అంటే తిరుమలలో లడ్డు కలిసి గొడ్డుకో పందుకుతో కలిస్తే మోహన్ భగవత్ అన్నాడా ఈ దేశంలో? అసలు మోహన్ భగవత్ కూడా